నిన్న నేను చెప్పిన నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని చెప్పి, ఒకవేళ ఓపెన్ కాకపోయింటే నేను వీడియో డిలీట్ చేస్తాను కూడా చెప్పిన. ఎంతమంది నిన్నటి వీడియో చూసారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నిన్న ఇక్కడ క్లోజ్ అయింది మార్కెట్ మొన్న. నిన్న నిన్న నేను నైట్ క్లియర్ కట్గా చెప్పాను ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని చెప్పిన. ఎగ్జాక్ట్లీ చూడండి, ఫస్ట్ టార్గెట్ 23,993 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,085. ఏమైనా చేసుకోండి సార్, నేను చెప్తున్నా, మీరు వింటూరు వినట్లేదో నాకు తెలియట్లేదు కానీ, బట్ నేను చెప్తున్నా. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ లెవెల్స్ ప్రొడక్షన్స్ చేస్తున్నా. తెలుగులో చాలా తక్కువ మంది ఉంటారు ఈ విధంగా ఇచ్చేవాళ్ళు, నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు. సార్ ఏం లాజిక్ సార్, ఎక్కడ మార్కెట్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన లెవెల్కి టార్గెట్ వచ్చింది, దాని తర్వాత పైకి పోయింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఓకే పని చేయట్లేదు. మళ్ళీ దాని తర్వాత చూడండి ఇదే లెవెల్కి మళ్ళీ వచ్చింది. ఇక్కడ వచ్చింది, పిన్ పాయింట్ ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఎగ్జాక్ట్లీ సెకండ్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ ఫస్ట్ లెవెల్కి వచ్చింది. మళ్ళీ ఎగ్జాక్ట్లీ సెకండ్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ సస్టైన్ అయింది, మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. సార్ సారీ, ఏమనుకోకండి, ఒక మాట అయితే చెప్తా. సార్ ఇంత పర్ఫెక్ట్గా లెవెల్స్ నేను ప్రిడిక్ట్ చేసి చెప్తున్నా, కనీసం మీరు కామెంట్ కూడా చేయట్లేదు చూసి కూడా. అరే సో డిసప్పాయింట్ సార్, అసలు మోటివేటే రావట్లేదు వీడియోస్ చేద్దామన్నా. ఎనీ హౌస్, మీరు చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం. బట్ నా కర్తవ్యం ఏంది, నేను మంచి గైడెన్స్ ఇవ్వాలి మీకు, మంచిగా ట్రేడ్ లాజిక్స్ ఇవ్వాలి, మంచిగా సెటప్స్ ఇవ్వాలి. అది నా సెటప్స్. నేను ఈ లైన్స్ రిమూవ్ చేస్తున్నా. ఇంకోటి డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనియస్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఫైనాన్షియల్ ప్లీజ్ కన్సిడర్ యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఫాలోయింగ్. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ప్లీజ్, జాయిన్ అవ్వండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నా, ఎవ్వరు వినట్లేదు. జాయిన్ అవ్వండి. మీరు గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటారు. ఎందుకంటే ఎన్ని రోజులు ఇట్లా ఫ్రీగా ఇస్తున్నా నాకే తెలియదు. ఎంత ఎంత మంచిగా గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నా అంటే అంత గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నా. తీసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇంకొకటి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ట్రేడ్ విత్ రవి తెలుగులో లైక్ చేయండి. అట్లీస్ట్ లైక్ అనే 30 మంది చూసినా 10 మంది చూసినా, అరే ఇద్దరు చూసినా లైక్ చేయండి సార్, మోటివేట్ అవుతుంది. కామెంట్ చేయండి, మోటివేట్ అవుతుంది. సరే, చెప్పడం అయితే చెప్తా, ఇష్టం చేస్తారో చేయరు. రేపటి లెవెల్స్ చెప్తా. సింపుల్, ఈ లైన్ ఓకే. సరే వినండి, పెన్ వర్క్ అవ్వట్లేదు, అందుకోసమే ట్రై చేస్తున్నా వర్క్ అవుతుందేమని, కానీ పెన్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే. ఈరోజు మీరు డిసప్పాయింట్ చేస్తారు, నా పెన్ కూడా డిసప్పాయింట్ చేస్తుంది. ఇట్స్ ఓకే, ఫైన్. అన్ని రోజులు ఒకటేలా ఉండవు. ఓకే సార్, నిఫ్టీ 24,033 లెవెల్ క్రాస్ అయిందంటే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,888, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,170, అండ్ ఫోర్త్ వచ్చేసి థర్డ్ వచ్చేసి 24,260. మీకు రేపు ఈ లెవెల్స్ కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తాయి అంటే 24,000 లెవెల్ క్రాస్ అయిన తర్వాతనే కనిపిస్తాయి. గుర్తుపెట్టుకొని, క్రాస్ అవ్వాలి పాజిటివ్గా, గ్రీన్ కలర్ క్యాండిల్ కండిషన్. ఓకే, ఎప్పుడైతే డౌన్ సైడ్ ఈ లో నేను ప్రివ్యూ తీసుకుంటా, ఆల్మోస్ట్ 80-90 పాయింట్స్ లో, ఈ లెవెల్ క్రాస్ అయిందంటే, ఏ లెవెల్ 23,926 లెవెల్ క్రాస్ అయిందంటే ఏం చేస్తారు, ఈ లెవెల్ కింద క్రాస్ అయిందంటే మీకు చూడడానికి కనిపిస్తుంది డౌన్ సైడ్ లెవెల్స్. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు ఇది 23,862 ఇస్ ద ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,787, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,700. సింపుల్ అండ్ సో ఈజీ టార్గెట్స్. ఇంట్రాడేలో వస్తాయి ఈ టార్గెట్స్, కానీ మీకు ఓపిక ఉండదు కదా. మీకు మార్కెట్ పైకి పోతుంటే పైకి పోతారు, కిందికి పోతుంటే కిందికి వస్తూ ఉంటుంది. అరే సార్, ఇంకా ఎన్ని రోజులు నేర్చుకోండి సార్, నేర్పించే వాళ్ళప్పుడు నేర్చుకోండి ప్లీజ్. మార్కెట్ ఈరోజు ఒక రేంజ్ అవుతుంది. మార్కెట్ ఏం చేసిందంటే కొద్దిగా గ్యాప్ అప్ అయిపోయి మార్కెట్ బులిష్ అవుతుందని చెప్పింది, కానీ బులిష్ కాలేదు, ఏం కాలేదు, ఫూల్స్ చేసింది, ట్రాప్ చేసింది. దీన్నే ట్రాప్స్ అంటారు. ఇక్కడ ఎవ్వరు పైసలు చేసుకోలేదు సార్. ఇక్కడ ఈ మార్కెట్లో ఆల్మోస్ట్ 9:30 తర్వాత ఎవ్వరికి డబ్బులు కాలేవు. 9:30 తర్వాత డబ్బులు అయినాయి సార్. 9 అంటే 3 o'clock తర్వాత డబ్బులు అయినాయి. ఎందుకంటే ఇక్కడ మనది కాదు, మన రిటైల్ ట్రేడర్స్ కాదు, ఇది ఆప్షన్ సెల్లర్స్, ఆప్షన్ బయర్స్ ఇది. ఓకే,
ఇవే లెవెల్స్ నేను స్క్రీన్ షాట్ టెలిగ్రామ్లో కూడా వేస్తా. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉందో. బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను క్లియర్ కట్ చెప్పిన బులిష్ వస్తుంది. నేను ఒకటే టార్గెట్ ఇచ్చిన, అప్ సైడ్ ఇచ్చిన అంతే, డౌన్ సైడ్ కూడా అప్ సైడ్ సీదా. ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన అంటే అదే కాన్ఫిడెన్స్తో నేను చెప్పిన సార్ ఈ లెవెల్ క్రాస్ అయితే 56,290 క్రాస్ అయితే మీకు ఇక్కడ 57,100 లెవెల్ ఒకటి వస్తుంది, 57,200 ఒకటి వస్తుంది, అండ్ వచ్చి 57,500 టూ టార్గెట్స్ అయితే వచ్చినాయి. కొద్దిగా మిగిలిపోయింది, ఇది 57,470కి వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, మార్కెట్ ఒక రేంజ్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయడానికి రాదు. అందుకోసమే రేపటి లెవెల్స్ తీసుకోండి. రేపటి లెవెల్స్ ఈ జోన్ బ్రేక్ అవ్వాలి. ఏది 57,000 ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, 57,424 లెవెల్ బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు ఇది 57,616 ఇస్ ఫస్ట్ టార్గెట్. ఓకే, అండ్ రిమూవ్ ఇస్తా నేను, ఇది కూడా రిమూవ్ చేస్తాను. సెకండ్ టార్గెట్ వచ్చేసి 57,777 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 57,941. ఈ లెవెల్స్ మీకు రేపు మార్కెట్లో ఈ లెవెల్కి 57,000 క్రాస్ అయితే ఈ లెవెల్స్ పైకి సైడ్ కనిపిస్తాయి. వన్స్ బౌన్స్ బ్యాక్ రావడం కానీ వెయిట్ చేయండి. ఇది సపోర్ట్ లెవెల్ ఇది. ఈ లెవెల్ క్రాస్ అవ్వనివ్వండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడనే 57,078 ఇస్ సపోర్ట్ లెవెల్. ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్ వచ్చేసి మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇవ్వండి, ఇదే దీనిలోనే సింపుల్, దీనిలోనే 56,000 ఇవ్వండి. ఇది క్రాస్ అవ్వనివ్వండి. ఇది క్రాస్ అయిందంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు ఇది 57,080 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 56,925 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు సింపుల్ ఏం లేదు ఇక్కడ 770 ఎగ్జాక్ట్లీ 57,770 ఈజ్ థర్డ్ టార్గెట్. సింపుల్ టార్గెట్స్, ఇవే టార్గెట్స్ టెలిగ్రామ్లో కూడా వేస్తే అక్కడ జాయిన్ అవ్వండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వండి. ప్లీజ్ టెలిగ్రామ్ కన్నా జాయిన్ అవ్వండి, దండం పెడతా. ఎందుకంటే నేర్చుకోవడానికి దొరుకుతున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి, విద్య ఫ్రీగా వస్తున్నప్పుడు వద్దనొద్దు. దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ అన్ మిస్లీనియన్స్. ఓకే, ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్. బిఫోర్ ఇన్వెస్టింగ్ in anything, please consider the own risk and advisor. This video or this channel and me does not responsible for profit and loss. Thank you so much. Happy trading.